నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కాన్‌స్టిపేషన్. మలబద్ధకం గురించి తెలుసుకుందాం. మలబద్ధకంకి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే సాధారణంగా వీళ్ళు బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు కంప్లీట్‌గా మోషన్ పాస్ చేయలేని ఫీలింగ్ ఉండడం గానీ, లేదు అంటే ఆ మోషన్ యొక్క కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వడం గానీ, విపరీతమైన కడుపు నొప్పి ఉండడం గానీ, మోషన్ పాస్ చేసేటప్పుడు విపరీతంగా ప్రెషర్ ఎక్కువ పెట్టడానికి గానీ ఎక్కువ ఛాన్స్ ఉండడం గానీ, ఇలా వారానికి 3 టైమ్స్ కన్నా 3 సార్ల కన్నా ఎక్కువ టైమ్స్ పోలేకపోవడం గానీ, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం మలబద్ధకంగా దాన్ని గుర్తిస్తామండి. ఇలా ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి సంప్రదించాలి. దీనికి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయనేది తెలుసుకుందాం. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్‌కి, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్న పేషెంట్స్‌లో కాన్‌స్టిపేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. అది కాకుండా షుగర్ పేషెంట్, లాంగ్ టర్మ్ షుగర్స్ ఉన్న పేషెంట్‌లో కడుపు లోపల పేగుల కదలిక అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మోషన్ అనేది ఒకటే దగ్గర ఆగిపోవడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా ఉండదు. అది కాకుండా కొంచెం మనకు పిజ్జాస్, బర్గర్స్, చీజ్ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ స్టూల్ అనేది హార్డ్ అయిపోతుంది. ఈ స్టూల్ హార్డ్ అవ్వడం వల్ల స్లో డౌన్ అయిపోయి రావడానికి పాసేజ్ అనేది క్లియర్గా ఉండదు. అండ్ దీంతోపాటు సెడేటరీ లైఫ్ స్టైల్, ఇప్పుడున్న సెడేటరీ లైఫ్ స్టైల్కి కూడా మనకు అందుకే ఆహారం తిన్న వెంటనే కొద్దిసేపు నడవాలి అని చెప్తాం అనమాట. ఇది లేకపోవడం వల్ల ఆ మొటిలిటీ అనేది తగ్గిపోవడం వల్ల మనకు కాన్‌స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి నివారించడానికి మామూలుగా మనం ఆహార పద్ధతులు అనేది అలవాటు అనేది మార్చుకోవాల్సిన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ పీచు పదార్థాలు ఉండేది ఆహారం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. దీనివల్ల ఏంటిది ఉపయోగం అంటే ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ వాటర్ అంతా ఇది బ్యాక్ అబ్జర్వ్ లోపలికి తీసుకొని క్వాంటిటీ అనేది కంటెంట్ అనేది పెరుగుతుంది. బల్క్ అనేది పెరిగి మోషన్ అనేది ఫ్రీ రావడానికి అవకాశం ఉంటుంది. వాటర్ తరచుగా మంచిగా 3 to 4 లీటర్స్ వాటర్ తాగడము, తిన్న తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అంటే కొంచెం వాకింగ్ అనేది 15 to 20 మినిట్స్ తిన్న తర్వాత వాకింగ్ చేయడము. దాని తర్వాత పీచు పదార్థాలు అంటే బీరకాయ, బెండకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, ఆల్చింతకాయ ఇలాంటి వెజిటేరియన్ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకోవడం. అండ్ మాగిన పండ్లు తీసుకోండి, పడుకోవడానికి ముందు మాగిన పండ్లు తీసుకోండి. అంటే జామ పండ్లు కానీ, అరటి పండ్లు కానీ, మామిడి పండు, సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే అవి తీసుకోవడం వల్ల స్టూల్ బల్క్ కంటెంట్ పెరిగి మోషన్ అనేది ఫ్రీగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చేసిన ఆహార పదార్థాలు మార్చుకున్న తర్వాత కూడా మనకి ఇదే ప్రాబ్లం కంటిన్యూ అయితే వెంటనే మనం దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇంకా మనకు వార్నింగ్ సైన్స్ అంటే మనం ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే మనం ఎంత పద్ధతులు మార్చుకున్నా ఇదే ప్రాబ్లం రిపీట్ అయినప్పుడు కానీ, మోషన్ వెళ్ళినప్పుడు మోషన్లో బ్లడ్ రావడం కానీ, ఒకవేళ మనకు వెయిట్ అనేది లాస్ అవ్వడం కానీ, దాని తర్వాత తరచుగా కడుపు నొప్పి వస్తూనే ఉండడం అంటే 3-4 మంత్స్ కంటిన్యూగా అలాగే కడుపు నొప్పి రావడము, మోషన్ ప్రాబ్లం ఉండడం ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే దగ్గర ఉన్న జనరల్ ఫిజిషియన్ని కానీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.